are you taking tablets but your sugar is still high? It's very common in many people. చాలా మందికి ఇదే సమస్య. టాబ్లెట్ తీసుకున్నప్పటికీ షుగర్ అనేది హై లెవెల్లో ఉంటుంది. కారణం ఏంటి? వాస్తవానికి మెడిసిన్స్ అనేటివి మీ గ్లూకోమీటర్లోని నంబర్ను తగ్గిస్తాయి తప్ప మీ బాడీలో ఉన్నటువంటి రూట్ కాస్ మీద ఎటువంటి పని చేయవు. అందుకే షుగర్ అలాగే ఉంటుంది మీ బాడీలో. మన శరీరంలో ఇన్సులిన్ అనేటువంటి ఒక హార్మోన్ ఉంది. ఇది మన బ్లడ్ ఫ్లోలో ఉన్నటువంటి షుగర్ని లేదా ఇన్సులిన్ని ఈ యొక్క కణం లోపలికి పంపించడానికి సాయం చేస్తుంది. ఎప్పుడైతే ఈ కణాలు ఈ షుగర్ని తీసుకోకుండా నిరోధిస్తాయో దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీని కారణంగా ఏమవుతుంది? మన బ్లడ్ ఫ్లోలో షుగర్ అనేది అలాగే ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి టెస్ట్ చేసుకున్నప్పుడు బ్లడ్లో షుగర్ లెవెల్ హైగా ఉంటుంది. దీని కారణం ఏంటి? వాళ్ళు తినే తిండిలో సరైనటువంటి పోషకాలు లేకపోవడం వల్ల, ఎక్కువసేపు కూర్చొని ఉండే పని చేయడం వల్ల, లేదా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల, నిద్ర సరిగా పోకపోవడం వల్ల, ఈ ప్రధానమైనటువంటి 4 కారణాలకు ఆయన బ్లడ్లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. మెడిసిన్ తీసుకున్నది కంట్రోల్ అవుతుంది తప్ప ఈ రూట్ కాస్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి దీని మీద వర్క్ చేయాలి. ఇక్కడ ప్రాబ్లం షుగర్ది కాదు, లైఫ్ స్టైల్ది ప్రాబ్లం. కాబట్టి ఈ ప్రాబ్లం పైన మనం వర్కౌట్ చేస్తే షుగర్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది. డయాబెటీస్ అవేర్నెస్ సంబంధించిన ఒక గైడ్ ఉంది PDF రూపంలో. కింద దానికి సంబంధించిన లింక్ ఉంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా వాటిని ఫాలో అయ్యి దానిలో చెప్పిన వాటి ద్వారా మీరు ఎలాంటి రిజల్ట్స్ పొందారో మీరు మాకు కామెంట్ ద్వారా చెప్పవచ్చు.